రీసెంట్గా ఒక స్టడీలో వారానికి 300 గ్రామ్స్ ఆఫ్ చికెన్ కంటే ఎక్కువ తీసుకుంటే మీకు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. దాంట్లో నిజాలేంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి సింపుల్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఒక డాక్టర్ దగ్గర నుంచి వినాలనుకుంటే ప్లీజ్ ఫాలో. అసలు ఈ స్టడీలో ఉన్న డీటెయిల్స్ క్రెడిబిలిటీ ఎంతో తెలుసుకుందాం. ఇది 19 years బ్యాక్ ఇటలీలో 4000 పీపుల్ మీద చేశారు అండ్ వాళ్ళని 3 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. లెస్ దాన్ 100 గ్రామ్స్, 100 to 300 గ్రామ్స్, 300 గ్రామ్స్ కంటే చికెన్ వారానికి ఎక్కువ తీసుకునేవాళ్ళు. వీళ్ళని 19 years తర్వాత చూస్తే ఎంతమంది దాంట్లో చనిపోయారు, దాంట్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎంతమందికి ఉంది అని చూసి దాన్ని రిలేట్ చేసి ఒక అబ్జర్వేషనల్ స్టడీ కింద రిలీజ్ చేశారు. బట్ మనం కన్సిడర్ చైన్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫస్ట్ది డీవియేషన్ ఫ్రమ్ ద ఫుడ్ హ్యాబిట్స్, అంటే వాళ్ళు చికెన్తో పాటు రెడ్ మీట్ అంటే బీఫ్, పోర్క్ కూడా తీసుకునేవాళ్ళు. రెండోది వాళ్ళ జెనెటిక్స్ మన జెనెటిక్స్ వేరే. మూడోది ఈ గ్యాప్లో వచ్చిన ఈ 19 yearsలో వాళ్ళకు వచ్చిన కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కార్డియాక్ ఇష్యూస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా దీని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఈ స్టడీని మనం కన్సిడరేషన్లోకి తీసుకొని చికెన్ కన్జంప్షన్ గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ ప్రిఫరబ్లీ చికెన్తో పాటు ఎగ్స్, ఫిష్ అండ్ అదర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ యాడ్ చేసుకోవడం మంచిది. అండ్ చికెన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ బాయిల్డ్ దాన్ ఫ్రైడ్.